ఆంటీ చాలా బాధపడుతున్నారు. అవును, కానీ మనం ఇప్పుడు ఆవిడ గురించి పట్టించుకోలేం. మనం తొందరగా అక్కడికి వెళ్ళాలి. తెలుసు. టిష్యూస్ కూడా అయిపోయాయి. గాయత్రి, నేను నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చాను. నీ బాధ నేను అర్థం చేసుకోలేకపోతే ఎవరు చేసుకుంటారు? నేను కూడా ఈ బాధను అనుభవించాను. అనుకోకుండానే మన 2 కుటుంబాలకి ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. నన్ను క్షమించు గాయత్రి. మోహిని, నేను నా అనిల్ బాడీని చివరిగా ఒక్కసారి కూడా చూడలేదు. అజయ్ అన్నయ్య, తను మామ్ ఎక్కడుంది? బాబు, నేను నిన్ను కూడా క్షమాపణ అడగాలి. రాఖీ నీ విషయంలో చేసిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఆంటీ ప్లీజ్ మర్చిపోండి. ఆ టైం అలాంటిది. సొంత వాళ్ళని పోగొట్టుకున్న బాధ, కోపం వలన అలా జరుగుతూ ఉంటుంది. మనందరం అంకుల్ని పోగొట్టుకున్నాం. మనందరికీ బాధగా ఉంది. తను చెప్పింది నిజమే గాయత్రి. మనందరం ఇప్పుడు ఒకరికొకరు తోడుగా మారాలి. అందరం కలిసి కట్టుగా ఉండాలి. రేషా, అవును మామ్. ఆ ప్రమాదం జరిగాక నేను మిమ్మల్ని మళ్ళీ ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు. నేను కుప్పకూలిపోయాను. నిన్ను కూడా పోగొట్టుకున్నానేమోనని భయంతో వణికిపోయాను. ఆ క్షణం నాకు కూడా అలాగే అనిపించింది మామ్. తాను ఈ తలుపులు క్లోజ్ చేయమ్మా. ఇక్కడ గుమ్మం నుండి ఎప్పుడు ఏ సంతోషం రాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.